నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను ప్రియా శర్మ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వయనాడ్లో రాహుల్ గాంధీ రోడ్ షో లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన వాయిదా రోడ్ షో బహిరంగ సభ రద్దు వాలంటీర్ల పంపిణీ వద్దన్న ఈసీ ఆదేశాలపై పిటిషన్ పెన్షన్దారుల పిటిషన్ కొట్టేసిన హైకోర్టు తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు పలుచోట్ల 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకురాలు కిల్లి కృపారాణి రాజీనామా చేశారు. ప్రధాన పార్టీల అధినేతలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైతే మరోవైపు నేతల వలసలు రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. కృపారాణి పార్టీ వీడడంతో జిల్లాలో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. తదుపరి కృపారాణి ఏ పార్టీలో చేరతారు అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకురాలు కిల్లి కృపారాణి రాజీనామా చేశారు. ప్రధాన పార్టీల అధినేతలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైతే మరోవైపు నేతల వలసలు రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. కృపారాణి పార్టీ వీడడంతో జిల్లాలో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. తదుపరి కృపారాణి ఏ పార్టీలో చేరతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకురాలు కిల్లి కృపారాణి రాజీనామా చేశారు. ప్రధాన పార్టీల అధినేతలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైతే మరోవైపు నేతల వలసలు రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. కృపారాణి పార్టీ వీడడంతో జిల్లాలో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. తదుపరి కృపారాణి ఏ పార్టీలో చేరుతారు అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ వ్యాప్తంగా సచివాలయాల వద్ద పెన్షన్దారులు పడిగాపులు కాస్తున్నారు. పెన్షన్ కోసం బ్యాంకులకు వెళ్లిన సచివాలయాల సిబ్బంది తిరిగి చేరుకోకపోవడంతో లబ్ధిదారులకు అస్వస్థతలు తప్పడం లేదు.
గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ చేపట్టరాదు అంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సచివాలయాలకు వెళ్లి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే అధికారులు సరిగా సమాచారం ఇవ్వకపోవడం ఉదయమే అక్కడికి చేరుకున్న వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారు. మండు టెండలో గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. వారికి నీడ, తాగునీరు వంటి సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పించలేదు. ప్రభుత్వం నుంచి నిధులు ఇంకా ఖాతాలో జమ కాలేదని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు. దీంతో ఈ సాయంత్రానికైనా నిధులు వస్తాయో లేదో అనే పరిస్థితి నెలకొంది. మరోవైపు అధికారులు ఉద్దేశపూర్వకంగానే నగదు జమ ఆలస్యం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రోగులు, వృద్ధులను మండుటెండలో మంచాలపై తరలించారు. సచివాలయాల వద్ద ఉదయం నుంచే పెన్షన్ లబ్ధిదారులు బారులు తీశారు. ఆధార్ కార్డు కావాలంట. ఆధార్ కార్డు తెచ్చుకోండి. జాగ్రత్త, ఎండకి పైన ఏదన్నా కట్టుకొని రండి. మీకు పెన్షన్ ఎక్కడ బాగుందా, ఇంటి దగ్గర బాగుందా? ఇప్పుడు సచివాలయంకి వస్తే ఇబ్బంది ఏంటి అవుతుందా? పేరేం పేరమ్మా? పెన్షన్ ఎక్కడికి వచ్చి తీసుకోవడం బాగుందా, సచివాలయంకి తీసుకోవడం బాగుందా, ఇంటి దగ్గరికి వస్తే బాగుందా? ఎక్కడ బాగుంటుందో అక్కడ బాగుంటుంది. ఒకటే ఇస్తాము కదా, అదే సరే. పెన్షన్కు సచివాలయంకి వచ్చారు కదా, ఎక్కడ బాగుందా, ఇంటి దగ్గర బాగుందా? ఇవ్వడం ఎక్కడ బాగుందా? చెప్పు. ఇంటి దగ్గర ఇస్తే బాగుంటుందా? ఇక్కడ రావడం ఇబ్బందులు ఉన్నాయమ్మా? వచ్చిన వాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు ఉంటారు. మీ పేరు? మీకు పెన్షన్ ఎక్కడ బాగుందా, ఇంటి దగ్గర బాగుందా? ఇప్పుడు సచివాలయంకి వస్తే ఇబ్బంది ఏంటి అవుతుందా? ఇప్పుడు రోజులు లేబర్కి సుఖజీవనం ఉంది. వాలంటీర్ వ్యవస్థ మాకు తెల్లవారి వెళ్ళేసి మనకి కాలు కడగకుండా మనకి ఇవ్వాల్సిన కూరకు, ఇవ్వాల్సిన పెన్షన్, ఇతల బియ్యం, ఇతల 18,000, ఇతల పిల్లలకి, తరువాత ఏంటంటే గర్భవతులకి, అన్ని విధాలు కూడాను లేబర్కి సుఖజీవనంగా ఉంది. ఈ రోజుకి ఈ వ్యవస్థ చాలా అనుకూలంగా ఉంది. ఈ వ్యవస్థ మరి ఏ రాజ్యం ఎలాగున్నదో మాకు తెలియదు, కానీ మన నిరుపేదలకు మాత్రము ఈ వ్యవస్థ మాకు ఉంటే బాగుంది అన్నట్లుగా ఉంది. జగన్మోహన్ రెడ్డి మాకు ఇంటికి డబ్బులు తెచ్చిస్తున్నారు. వాలంటీర్ వల్ల మాకు ఏ ఇబ్బంది లేదు. మాకు వాలంటీర్ కావాలి. మాకు ఇంటికి తెచ్చిస్తున్నారు కాబట్టి మాకు ఇంకా తొలిలాగా మరి ఉండకూడదు. అన్ని సౌకర్యంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి వల్ల మనకి.
అదే మనకు కావాలంటే మాకు అదే కావాలి. ఇప్పుడు మాకు ఏది లేక ఇంటికాడ వచ్చి నేనైనా ఏ అవసరాలైనా మాకు వచ్చినా సరే ఏ కీములు వచ్చినా మాకు వారంటీ వచ్చి చెప్పుకోరు. మేము ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి అన్నాలో తిరగలము. ఇప్పుడు మాకు అన్ని ప్రభుత్వం బాగా చేస్తుంది. చేసినప్పుడు ఇప్పుడు మూడో తారీఖు వచ్చింది. ఇప్పుడు వరకు పింఛనీళ్ళు లేవు. వాటి మీద ఇబ్బంది పడిన మాకు ఇబ్బంది అవుతుంది. ఎన్నాళ్ళు మాకు ఇబ్బందులు పెడతారండి. నేనైనా ఏ అవసరాలైనా మాకు వచ్చినా సరే ఏ కీములు వచ్చినా మాకు వారంటీ వచ్చి చెప్పుకోరు. మేము ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి అన్నాలో తిరగలము. ఇప్పుడు మాకు అన్ని ప్రభుత్వం బాగా చేస్తుంది. చేసినప్పుడు ఇప్పుడు మూడో తారీఖు వచ్చింది. ఇప్పుడు వరకు పింఛనీళ్ళు లేవు. వాటి మీద ఇబ్బంది పడిన మాకు ఇబ్బంది అవుతుంది. మీ పేరు? మీకు పెన్షన్ ఎక్కడ బాగుందా ఇంటి దగ్గర బాగుందా? ఇప్పుడు తమ కష్టాలను పెన్షన్దారులు సీఎం జగన్తో మొరపెట్టుకున్నారు. చిత్తూరు ఎన్నికల ప్రచారంలో ఉన్న జగన్ను పెన్షన్దారులు కలిశారు. తమకు పెన్షన్లు అందడంలో జాప్యం జరుగుతుందని, సచివాలయాల దగ్గర పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. తమకు పెన్షన్ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనను కలిసేందుకు వచ్చిన వృద్ధులు, దివ్యాంగులతో జగన్ మాట్లాడారు. పెన్షన్లు వస్తాయని వారికి ధైర్యం చెప్పారు జగన్. జగనన్న గారికి జగనన్న ఇంతకుముందు ఇచ్చినట్లుగానే పెన్షన్ల పంపిణీ చేయాలని, సచివాలయాల వద్ద పంపిణీ చేయడం వల్ల తామంతా చాలా ఇబ్బంది పడుతున్నామని పలువురు వృద్ధ మహిళలు వాపోయారు. డబ్బుల కోసం బ్యాంకులకు వెళ్లిన సచివాలయాల సిబ్బంది తిరిగి చేరుకోకపోవడంతో లబ్ధిదారులకు అవస్థలు తప్పడం లేదు. వాలంటీర్ వ్యవస్థ ద్వారానే తమకు పెన్షన్లు ఇవ్వాలని, కొత్త పద్ధతి వల్ల ఇబ్బందులు పడుతున్నామని అంటున్న మహిళలతో మా అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి చక్రధర్ ఫేస్ టు ఫేస్. వాలంటీర్లు ఇచ్చే పెన్షన్ ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం కారణంగా ఆగి సచివాలయానికి మళ్ళింది. సచివాలయంలో ఇవాళ పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం వరకు ఇస్తారని చెప్పారు. ఇవాళ ఇక్కడికి పొద్దున్న 9 గంటల నుంచి చాలామంది వృద్ధులు వచ్చారు. అయితే వీళ్ళకి పెన్షన్ ఇవ్వలేదు. సాయంత్రం లోపు వస్తాయంటున్నారు, లేదా రేపు రమ్మంటున్నారు. ఈ ఎండలో పడి వీళ్ళు ఆటోల్లో వచ్చి తిరుగుమాహన వెళ్తున్నారు. అసలు వాళ్ళ ఇబ్బందులు ఏంటి, ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? టొమాటోరీ నుంచి వచ్చామండి. దంగేటి జేషన్ అండి. నేను తెల్లవారు ఇచ్చేవారండి. ఈవేళ సచివాలయంలో ఇస్తానన్నారని వచ్చామండి. వైఎస్ఆర్ వచ్చిన తర్వాత తెల్లవారకుండా అందరికీ పెన్షన్ ఏదైనా సరే ఎవరికి ఇబ్బంది లేదు. నడిచేవాళ్ళు నడవగలుగుతారు. నల్లైన వాళ్ళ పరిస్థితులు ఇంకా ఎలాగుంటాయండి. ఈ ఏళ నిజంగా అందరూ కళ్ళమ్మ నీళ్ళు టీవీలో చూస్తుంటే మాకే బాధ వస్తుంది. మేము తీసుకునేవాళ్ళు మాకు బాధే. వాళ్ళ ఇంకా పరిస్థితులు బాగోలేని వాళ్ళు అందరూ ఎంత ఎడుతుందని తెల్లారేసరికి ఈ డబ్బుల కోసం ఎదురు చూసి పాలు తెచ్చుకునే పరిస్థితి అండి. ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయి అన్న ఈ డబ్బులు పాలు తెచ్చుకుంటారు అని అవన్నీ ఏ కమిటీలు ఏదైనా ఇంకోటి పార్టీ ఏదైనా ఇలాంటి వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదండి. అన్నీ సవ్యంగా సాగాలి. ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా ఎవరిని బాధ పెట్టకూడదు. ప్రజలను బాధ పెట్టి ప్రజల మీద దెబ్బ కొట్టినట్టు అయ్యిందండి ఇప్పుడు. అంతే కదా సార్, అలాంటి పనులు చేయకూడదు సార్. మనకి సత్తా ఎవరు సత్తా ఉంటే వాళ్ళు గెలుస్తారు. ఒకళ్ళు వేయమంటే వేయరు, ఒకళ్ళు మానమంటే మరి మనసుల్లో ఉద్దేశం ఎలాగుందో వాళ్ళు నిర్ణయించుకుని వేసుకుంటారు ఓటు. చెప్పినంతట్లో వేసి చెప్పినంతట్లో మానేసి ఇలా మధ్యరకం ఈ పిల్లల్ని, భర్త లేని వాళ్ళని, ముసలి కాళ్ళు చేతులు లేని వాళ్ళని బాధ పెట్టకూడదని నా నిర్ణయం. ఇదివరకు బాగానే ఇచ్చేవారండి బాబు, ఇంటికి వచ్చి ఇచ్చేవారండి. ఏం బాధ లేకుండా తెల్లారగట్ల 5:30 అయ్యేటప్పుడు ఇచ్చేవారు. ఇప్పుడు వస్తేనేమో ఆనక రమ్మని చెప్తున్నారండి. ఎండలో పడి వచ్చామండి. మీకు ఏది వృద్ధాప్య పెన్షనా, వికలాంగ పెన్షనా, ఏ పెన్షన్ అమ్మా మీకు? వికలాంగ పెన్షన్ అంటే అందరికీ 3000 ఇస్తున్నారు కదండి. ఇప్పుడు మాకు 3000 ఇస్తున్నారండి. ఇంక వికలాంగు ఏమి లేదండి, అందరూ మామూలుగానే ఇస్తున్నారండి. అదండి బియ్యం కూడా ఇంటికి వచ్చి ఇస్తున్నారండి. ఇప్పుడు మరి ఆ ఎలక్షన్
సందర్భంగా అది ఆగిపోయింది కదా, ఈ వాలంటీర్ వచ్చి ఇవ్వకూడదు అని చెప్పారు. ఇక్కడికి రమ్మను, అది ఏది మీకు ముందు వాలంటీర్ వచ్చింది బాగుందా, ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి? ఇప్పుడు వచ్చామండి, డబ్బులు రాలేదు, రేపు రండి లేకపోతే ఏమో కూర్చోండి ఆనకొత్తాయి అంటున్నారండి. ఇదివరకే బాగున్నదండి, ఇంటికి వచ్చి ఇచ్చేవారండి 5:30 అయ్యేటప్పటికి వాలంటీర్లు. మా వాలంటీర్ కూడానండి చాలా మంచి ఆవిడండి, ఇంటికి వచ్చి ఏదన్నా అవసరం వస్తే అన్నీ చేసి ఇచ్చేవారండి. జగన్ గారు పరిపాలన బాగుందండి. ఇది ఇప్పుడు మనం అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రం అమలాపురంలో ఉన్న ఓ సచివాలయం దగ్గరికి వచ్చాము. ఇక్కడున్న పరిస్థితి ఏంటంటే పొద్దున్న 9ంటికి రమ్మనమన్నారు. 9 నుంచి వృద్ధులు ఇలాగా వికలాంగులు చాలామంది వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా రేపు రండి లేదా సాయంత్రం 4 వరకు ఆగండి, ఇంకా బ్యాంక్ నుంచి డబ్బులు రాలేదు అని చెప్తున్నారు. ఇదివరకు అయితే వాలంటీర్ పొద్దున్నే తెల్లవారుజామున 5ంటికి వచ్చి డబ్బులు ఇచ్చేవారు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మాకు అదే బాగుంది, ఈ కష్టాలు ఇబ్బందిగా ఉన్నాయి. ఒక మహిళ అయితే కూతురింటికి వెళ్ళారు, అక్కడి నుంచి ఆటోలో ఇక్కడికి వచ్చారు, అక్కడి నుంచి ఇక్కడికి ఆటోలో రావడానికి కనీసం ఎలా లేదన్నా 100 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మళ్ళీ వెళ్ళడానికి 100 అవుతుంది. ఆవిడ మళ్ళీ సాయంత్రం వరకు ఉండమన్నారు. ఆవిడ ఇక్కడ హోటల్లో భోజనం చేయాలి లేదా బంధువులు ఇంటికి వెళ్ళాలి. ఒకవేళ ఇవాళ ఇస్తే సరే, ఒకవేళ ఇవాళ ఇవ్వకపోతే మళ్ళీ రేపు రావాలి. ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఉన్న పరిస్థితి అయితే వృద్ధులు, పురుషులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, అలాగే వికలాంగులు ఉన్నారు. ఈ ఎలక్షన్ సందర్భంగా జరుగుతున్న ఈ పెన్షన్ పంపిణీ మాత్రం సరిగా లేదు. వాలంటీర్లు వచ్చి ఇచ్చేవారు, ఆ పరిస్థితే బాగుంది అని చెప్తున్నారు. కెమెరామ్యాన్ రెడ్డి శ్రీనివాస్. జనసేన అధినేత పవన్ పై కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి మండిపడ్డారు. నోరు ఉంది కదా అని లేనిపోని ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. తనపై పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై ఏమైనా ఆధారాలు ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు. కాకినాడను మాఫియా హబ్గా విమర్శలు చేస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పవన్ మాటలకు కాకినాడ ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో పవన్ను వంగా గీత ఓడించి తీరతారంటున్న చంద్రశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర రాజకీయాల్లో అయితే కీలక నేతగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయితే ఉన్నారు. ఆయన ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కూడా మారారని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యేగా 2 సార్లు అయితే కాకినాడ నుంచి గెలుపొందారు. 3వసారి తన ఖాతాలో వేసుకోవడం కోసం ఆయన అయితే కనుక ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అయితే ఆయన పోటీ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఆయన అయితే ఒక ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడి మీద అటు ప్రతిపక్షాలకు సంబంధించిన అధ్యక్షులు అయితే కనుక ఏ మీటింగ్లో చూసినా ఆయన మీద విమర్శనాస్త్రాలు అయితే సంధిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా గతంలో విమర్శలు చేశాడు. 2 రోజుల క్రితం కూడా పిఠాపురంలో కాకినాడ అయితే ఒక హబ్గా మాఫియా హబ్గా తయారైందని చెప్పేసి ఆయన అయితే విమర్శిస్తారు. దీనికి సంబంధించి అసలు ద్వారంపూడి మన దగ్గర ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుంటారు. సార్ చెప్పండి, అసలు ఏదైతే పవన్ కళ్యాణ్ మీ మీద అసలు ఆరోపణలు చేస్తున్నారు, మీరు గతంలో కూడా దమ్ముంటే మీ దగ్గర రుజువులు ఏమైనా ఉంటే ఇవ్వండి అని చెప్పి అడిగారు. అయినా మరోసారి మొన్న కూడా ఆయన విమర్శలు చేశారు. దీన్ని ఏ విధంగా కూడా చూడవచ్చు? నేను అదే అండి, నేను చాలా క్లియర్గా చెప్పాను. ఏదైనా ఉంటే ఆధారాలతో చూపించని చెప్పాను. నోరు ఉంది కదా, నాలుగు ఉంది కదా, ఇష్టపడి మాట్లాడితే కుదరదని కూడా చెప్పాను. గంజాయి అంటాడు, డ్రగ్స్ మాఫియా అంటాడు, భూ కబ్జాలు అంటాడు, అవినీతి అంటాడు. నేను ఈరోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్క విషయం మీద కూడా అతని ఆధారాలతో రాని పరిస్థితి. నా మీదైనా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్కి ఏమన్నా ఇబ్బంది ఉంటే నన్ను విమర్శించుకోమండి, ఏం పర్లేదు. కానీ మా కాకినాడ పట్టణాన్ని ఏమనొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా కాకినాడ పట్టణం బెస్ట్ లివింగ్ సిటీ ఇన్ ద కంట్రీలో ఫోర్త్ బెస్ట్ లివింగ్ సిటీ ఇన్ ద కంట్రీ. అదేవిధంగా శానిటేషన్లో స్మార్ట్ సిటీలో సెకండ్ బెస్ట్ శానిటేషన్ సిటీగా మా కాకినాడ వచ్చింది. కాకినాడ ప్రజలకు నేనేంటంత తెలుసు. మీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే నన్ను విమర్శించుకోండి, కానీ నా కాకినాడ విమర్శించద్దు. మీరు ఈ ప్రాంతం వాళ్ళు కాదు. ఇక్కడ
బతుకుతున్నటువంటి ప్రజలు చాలా అసహనంతో మీరు మాట్లాడే మాటలకి. కనుక డ్రగ్స్ అని కానీ ఇటువంటిది అన్నది, డ్రగ్స్ ఎవరు, రీసెంట్గా దొరికిన డ్రగ్స్ ఎవరికి సంబంధించింది? సంజయ్ మేరన్ ఎవరిది? పురంధేశ్వరి బంధువులు, నారా చంద్రబాబు బంధువులది. పైవేసి పక్క చౌదరీస్ కంపెనీ. ఈరోజు చౌదరీస్ కంపెనీ అన్నీ తెలుగుదేశం కాకపోతే వైఎస్ఆర్ పార్టీ అవుతాయా? ఇంతకన్నా ఇంకేం చెప్పాలా? కనుక బురదలు మా మీద జలకండి. పవన్ కళ్యాణ్ డ్రగ్స్ గురించి ప్రశ్నించాలనుకుంటే ఫస్ట్ సంజయ్ మేరన్ ఎవరిదని ప్రశ్నించు, అంతే తప్ప బురదలు మా మీద జలకండి. ఏది ఏమైనప్పటికీ రాజకీయ పరంగా నేను ఎవరిని ఎదుర్కోవడానికి సిద్ధమే, ఇప్పుడు వెనకడిగేసేది లేదు. కానీ నా కాకినాడ విమర్శించకండి, నా కాకినాడ మీద లేనిపోని అపవాదులు వెయ్యొద్దని చెప్తున్నా. బియ్యం ఎక్స్పోర్టు, ఈరోజు బియ్యం ఎక్స్పోర్ట్లో స్టేట్లో నేను మన కంట్రీలోనే సెకండ్ హైయెస్ట్ ఎక్స్పోర్టర్ ఒక చౌదరి గారి కంపెనీ. ఆ రైస్ ఎక్స్పోర్ట్ దొంగ రైస్ వెళ్తుంది అంటే వాళ్ళు కూడా చేస్తున్నట్టే కదా. పోనీ అతను అడగండి, అతనేం సామాన్యుడేం కాదు, తెలుగుదేశం పార్టీలో కీలక నేత వియ్యంకుడు. పేరెందుకు చెప్పడం పాపం చెప్పొద్దన్నాడు, బాధపడ్డాడు. మొన్నదే టాప్ 10 తెలుగుదేశంలో టాప్ 10లో ఉండే ఒక లీడర్, అనంతపురం జిల్లాకి లీడర్, అనంతపురానికి సంబంధించిన లీడరు తాలూకు వియ్యంకుడే. అతను కూడా పెద్ద కంపెనీ, ఇక్కడ పెద్ద ఎక్స్పోర్టర్ అతను కూడా. మరి అతను డీటెయిల్స్ తీసుకో, నేను ఛాలెంజ్ చేస్తున్నాను కదా, ఆధారాలు చూపిస్తున్నాను కదా. ఇష్టం వచ్చినట్టు వాగేయడం కరెక్ట్ కాదు. నా కాకినాడ మీద, మా కాకినాడ మీద విమర్శిస్తే ఊరుకునేది లేదని తెలియజేస్తున్నాను. ఇది కాకినాడ సిటీ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయితే చెప్తున్నారు. అటు పవన్ కళ్యాణ్ అయితే కనుక లేనిపోని విమర్శలు అయితే చేస్తున్నారు. ప్రశాంతంగా ఉండే కాకినాడ మీద అయితే ఆయన లేనిపోని విమర్శలు చేసి ఇక్కడ కంటైనర్ డబ్బులు వచ్చాయని చెప్పి, అలాగే ఇక్కడ మాఫియాగా మారిందని చెప్పేసి చెప్పడం అయితే ఇది సరైన పద్ధతి కాదు. ఆయనకి త్వరలోనే దాని మీద అయితే నేను స్పందిస్తాను. అదేవిధంగా ప్రజల నుంచి అయితే నాకు పూర్తిగా మద్దతు వస్తుంది. ప్రజలు నన్ను గెలిపిస్తారు, సంక్షేమం మనం గెలిపిస్తుంది, జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు నన్ను గెలిపిస్తుందని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సత్యతో నవీన్, స్వతంత్ర న్యూస్, కాకినాడ నుంచి. లోక్సభ ఎన్నికల్లో తన సిట్టింగ్ స్థానం వైనాడ్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అంతకుముందు ఆయన తన నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. తన సోదరి ప్రియాంక గాంధీ వెంటరాగా ఆయన రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. ఇక రాహుల్ రోడ్ షోను కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. రాహుల్ రోడ్ షోలో ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కేరళ నుంచి రాహుల్ అభ్యర్థిత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపుతుందని, కేరళలోని మిగిలిన 19 స్థానాల్లో యూడీఎఫ్ అభ్యర్థులకు ప్రయోజనం చేకూరుతుందని కాంగ్రెస్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 2019లో కేరళలోని 20 స్థానాలకు గాను యూడీఎఫ్ 19 స్థానాలను గెలుచుకుంది. ఈ ఎన్నికల కోసం బీజేపీ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రను రంగంలోకి దింపి గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. 2019లో వైనాడ్లో రాహుల్ గాంధీ 4.3 లక్షల కంటే ఎక్కువ ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. వామపక్షాలు, సిపిఐ జాతీయ నాయకుడు అన్ని రాజ్యాల్లోనూ రంగంలోకి దించడంతో బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. Like we do from all families, I have received love and affection. I have learned so much from my brothers, my sisters. It has been an honor for me to be your member of parliament. I don't treat you and think of you like an electorate. I treat you and think of you the same way I think of my little sister Priyanka over here. So in the houses of Wayanad, I have sisters, I have mothers, I have fathers, I have brothers, and I thank you from the bottom of my heart for that. There is the night road issue, there is the medical college issue.
is a fight that all the people of Wayanad agree on, and I stand with them. Like we do from all families, I have received love and affection. I have learned so much. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేతలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఫోన్ను ట్యాప్ చేసి తాను హీరోయిన్లను బెదిరించానని, తనపై అసత్య ఆరోపణలు చేసేవారని తాను వదిలిపెట్టబోనని హెచ్చరించారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అన్నారు. చెత్త మాటలు మాట్లాడితే మంత్రి అయినా సీఎం అయినా తాట తీస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఏ హీరోయిన్తోనూ తనకు సంబంధం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన క్యారెక్టర్ను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకు వీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ము లేదు, డైరెక్ట్గా ఆధారాలు ప్రజల ముందు పెట్టే దమ్ము లేదు. ఏముందో విషయం ఎవరికి తెలియదు. పోలీస్ రిమాండ్లో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లకు వెళ్ళి మీకు లీకులు వస్తాయి. ఈయన లీకు వీరుడు. మరి లీకు వీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు. ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి. ఆమెకు నెత్తుందా లేదా నాకు తెలియదు. నాకు అంత కర్మ ఏంది, నాకు ఈ దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది. నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము, లీగల్గానే చూసుకుంటాం. తాట తీస్తామంటే మళ్ళీ మీరు ఇదే యూట్యూబ్లో తమ్మునీళ్ళు పెట్టి తాట తీస్తామన్నాడు ఈయనకు అహంకారం ఎక్కువ అని చూపెట్టకూరి. అది వినండి, తొందరపడకండి. తప్పకుండా లీగల్గానే ఎదుర్కొంటాం, న్యాయపరంగానే ఎదుర్కొంటాం. నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారం రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు ఉంటాయని చెప్తూ ఉంటారు. అయితే మే చివరి వారంలో లేక జూన్ మొదటి వారంలో ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ ఈసారి ఏప్రిల్ మొదటి వారంలో బాణుడు నిప్పులు కక్కుతున్నాడు. తెలంగాణ వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. బాణుడి సెగలతో జనాలు అల్లాడుతున్నారు. మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఓవైపు ఉక్కపోత, మరోవైపు వేడిగాలులు వీస్తూ ఉండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పలు జిల్లాల్లో అయితే ఏకంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. మరోవైపు ఎండల తీవ్రత దృష్ట్యా తెలంగాణలోని 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పలు చోట్ల జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. రాష్ట్రంలో వచ్చే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఇక రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. అతి తక్కువగా వరంగల్ జిల్లాలో 40.6 డిగ్రీలుగా నమోదైంది. అయితే అన్ని జిల్లాలు ఆరెంజ్ అలర్ట్ జోన్లో ఉన్నాయి. వాస్తవానికి గత ఏడాది ఇదే సమయానికి రాష్ట్రంలోని 10 జిల్లాల్లోనే గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ఈసారి మాత్రం అన్ని జిల్లాల్లోనూ బాణుడి ప్రతాపంతో భగ్గుమంటున్నాయి. ఇకపోతే నిర్మల్ జిల్లాలో గతేడాది ఏప్రిల్ 2న అత్యధికంగా 41.6 డిగ్రీలు నమోదైతే ఈసారి ఏకంగా 2 డిగ్రీలు పెరిగింది.
జగిత్యాల జిల్లాలో 3.5 డిగ్రీలు అధికంగా నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్లోనూ అత్యధికంగా కుత్బుల్లాపూర్ 42.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. గత ఏడాది ఇదే సమయానికి గ్రేటర్లో అత్యధిక ఉష్ణోగ్రత 38.3 డిగ్రీలు మాత్రమే. మరోవైపు ఇవాల్టి నుంచి రాష్ట్రంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గతంలోనే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటికి వెళ్లొద్దని సూచించారు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.